నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననిం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే శ్రేయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిస్వకస్వరూపాయ స్వామినే తాపహారిణి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పవిత్రమైనటువంటి మాసములో ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైనటువంటి ధనుర్మాసం పోయి పుష్యమాసంలో ఉండేటువంటి పుష్య పౌర్ణమి చాలా ప్రకృతి అందసందాలతో ప్రకాశవంతంగా ఉండేటువంటి ఈ సుదినములో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనకుండేటువంటి మన పెద్దలు నియమించినటువంటి చక్కగా కాలంలో చెప్పినటువంటి 12 మాసాలలో ఉండేటువంటి 24 ఏకాదశులలో చాలా విశిష్టమైనటువంటి ఏకాదశులలో తొలి ఏకాదశి, కార్తీక ఏకాదశి, అలాగనే ముక్కోటి ఏకాదశి అని మన పెద్దలు ఆచరణలో పెట్టారు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఏకాదశులలో గృహస్థుడైనటువంటి వాడు చేయాల్సినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిదని, అంటే 24 ఏకాదశులు చేయకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కటి ఆచరణ చేస్తే 23 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందని మన పెద్దలు చెప్పారు. అయితే ఇది కూడా ఏకాదశిని చేయాలనేటువంటి బద్ధహస్తులైనటువంటి భారతదేశంలో చాలా అరుదుగా ఉండేటువంటి, ఎందుకంటే ఈ ఏకాదశి ఎందుకు దీని గొప్ప విశిష్టత అని చెప్పారంటే పెద్దలు చెప్పినటువంటిది ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణు స్వరూపమైనటువంటి యోగములో ఉంటాడని, యోగ నిద్రలో ఉండేటువంటిది తొలి ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి వరకు, ఉత్తాన ఏకాదశి వరకు అప్పుడు నిద్రలో ఉంటాడని, ఇప్పుడు ఈ ఏకాదశికి యోగములో ఉంటాడని, అంటే యోగనిష్టలో ఉంటాడని. ఈ యోగనిష్టలో ఉండేటువంటి ఈ ఏకాదశి రోజు రాత్రి 12 గంటల సమయంలో వారు ఆ యోగములో నుండి లేచి 33 కోట్ల దేవతలందరూ కూడా ఆయన ఆశీర్వాదం కోసము, ఆయన చూపు కోసము వేచి ఉంటారంట. 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్ల దేవతలు, ఎందుకంటే దాని పెద్ద సంఖ్య అంది, ఇప్పుడు చెప్పేదాని టైం ఉండదు. కానీ అప్పుడు వాళ్ళందరూ ఆయన ఫస్ట్ చూపు మా పైన ఎవరిపైన పడితే వారికి ఇంకా వారు చేసేటువంటి యొక్క నిష్ఠ అయితేనేమి, వారు చేసిన కర్తవ్య కర్మ అయితేనేమి ఆయన యొక్క దృష్టి పడితే వారికి పావనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ముక్తి కలగాలనేటువంటి విషయంలో ఆ ముక్కోటి ఏకాదశిలో ఉండేటువంటి 33 కోట్ల దేవతలందరూ కూడా ఆశీర్వాదం కోసం ఉంటారు. అది ఉత్తరమైనటువంటిది. అంటే ఉత్తరం అంటే జీవుడు
ఉండేటువంటి స్థాయి ముందు ఆ ఉత్తర ఏకాదశి అనేటువంటి ఆ ఉత్తరంలో ఉండేటువంటి స్థానంలో పోవాలంటే తిరిగి మళ్ళీ తన స్థానానికి బ్రహ్మరంధ్రానికి చేరాలనేటువంటిది జీవుడు. ఎందుకంటే జన్మజన్మాల నుండి జీవుడు వచ్చేసి మూలాధారంలో ఇరుక్కపోయినాడు. మూలాధార చక్రం అంటారు. ఆ మూలాధారంలో ఇరుక్కపోయిన కాబట్టి మళ్ళీ రిటర్న్ పోవాలంటే మళ్ళీ సహస్రారం చేరాలని, అది ఆ ద్వారాన్ని ఉత్తరం అనేటువంటి ద్వారాన్ని, ఆ ఉత్తరం ద్వారంలో మనందరినీ ప్రజలందరినీ ఆ ఉత్తర ద్వారంలో మనకు ఇష్టదేవత అయితే ఎవరైతేనేమి వాళ్ళను పోయి దర్శనం చేస్తే మనకు ఎప్పుడు ఆ 12 గంటల సమయంలోనే పోయి చేరాలి. ఆ 12 గంటల సమయంలోనే దర్శనం ఎవరికి దొరుకుతుందో, కోట్ల మందిలో పోయినటువంటి దర్శనం చేసినటువంటి వారికి ఎవరికి ఒక్కరికి అదేంటి బహునాం జన్మనావంతే జ్ఞానవాన్ అని కోట్ల మందిలోనే ఎవరికో ఒకరికి ఆ దర్శనం జరుగుతుందని, అందుకు ఉత్తర ద్వారంలో బయలుదేరమన్నారు. అట్లా 33 కోట్ల దేవతలు చేసినటువంటి స్థానము కాబట్టి అది మనకు ఉండేటువంటి ముక్కోటి ఏకాదశి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి, అంటే 24 ఏకాదశుల్లో చేయాల్సినటువంటి ఫలితానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రాతకాలంలో తన ఇష్టదేవతతో ఎవరైతే ఉపాసనతో ఉండి మౌనంగా ఉండి ఆ ఇష్టమంతరాన్ని ఆ 24 గంటలు చక్కగా ఆచరణ చేస్తే వారు మళ్ళీ ద్వాదశ గడియల్లో ఆ ఇష్టదేవతను ఆరాధించి తులసి తీర్థం తీసుకొని చేసినట్లయితే ఉత్తానపాదుడు ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులందరూ, కట్వాంగుడు ఇలాంటి చక్రవర్తులంతా కూడా దాన్ని ఆచరించి చాలా పవిత్రం పొందినారని మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగా ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది పవిత్రమైనటువంటి, ముఖ్యంగా ఎందుకైందంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటి మనకు రెండు, అంటే జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ఈ జీవుడు వ్యవహారం చేస్తున్నాడు. కర్మేంద్రియాలు లేనిది ఉపాధి నడవదు, జ్ఞానేంద్రియాలు లేనిది జ్ఞానం రాదు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలతో తెలుసుకోవాల్సినటువంటిది ఉంది, కర్మేంద్రియాలతో చేయాల్సినట్టు కర్మ కూడా ఉంది. ఎందుకంటే ఈ జీవునికి ఉపాధి వచ్చింది కాబట్టి ఉపాధితో చేయాల్సినటువంటి కర్మ ఉంది కాబట్టి ఉపాధిని పోషణ చేసుకోవాలి కాబట్టి కర్మేంద్రియాలతో ఆచరించాల్సినటువంటి కర్మలు చేయాలి, జ్ఞానేంద్రియాలతో చేయాల్సినటువంటి కర్మను సాధన చేయాలి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ఏకీభవించినటువంటి భావనతో ఎవరైతే నిష్కామంగా చేస్తారో వారికి తప్పకుండా ఆ యొక్క పునర్జన్మ ఉండదు, పునర్జన్మ మళ్ళీ రాదు అని మనకు పురాణాలు, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాయి. అయితే ఇది ఆచరణ ఎప్పుడు చేయాలా, ఎవరు చేయాలా అంటే దీంట్లో అధికారం చెప్పినారు. ఈ అధికారం అనేటువంటిది మానవుల్లో 3 రకాలైనటువంటి జీవులు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే తమోగుణంతో బ్రతికే వాళ్ళు, రజోగుణంతో బ్రతికే వాళ్ళు, సత్వగుణంతో బ్రతికే వాళ్ళు ఉంటారు. ఈ మానవుల్లోనే 3 రకాలుగా ఉంటారు. ఈ తమోగుణంతో బ్రతికే వానికి ఏముండదు, తినడం కనడం బ్రతకడం పోవడం. ఈ రజోగుణం వాడు ఏం చేస్తాడంటే ఏది చెప్పినా ఈనడు, తనకు పట్టించుకోడు, అంటే తన మనస్సుకు పట్టించుకోడు. సత్వగుణం వాడు, ఈ సత్వగుణంతో ఉండేటువంటి వారందరూ కూడా ఇలాంటి పుణ్యకర్మలకు వచ్చేవాళ్ళు, పుణ్యారాధనలు చేసేవాళ్ళు, అలాగనే దేవతార్చన చేసేవాళ్ళు, దేవుని నమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ సత్వగుణంతో ఉండేటువంటి వాళ్ళు. ఈ సత్వగుణంతో ఉండేటువంటి యోగ్యుడైనటువంటి వాడు ఉత్తమాధికారి. ఈ ఉత్తమాధికారిని తీసుకొని ఈ తమోగుణము రజోగుణాన్ని స్వాధీనపరచుకోవాలి. అంటే దేహం ఉన్నప్పుడే దాన్ని స్వాధీనపరచుకోవాలి. దాన్ని చేసుకున్నట్లయితే మానవ జన్మ వచ్చినందుకు పవిత్రత, మానవ జన్మ వచ్చినందుకు సార్థకత అని చెప్పారు. కాబట్టి ఇలాంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఈ
ధనుర్మాసంలో ఆ బ్రహ్మముహూర్త కాలంలో చేసి ఎవరైతే మహావిష్ణువును సేవించి చక్కగా అర్చన చేసి ఆ విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ బ్రహ్మముహూర్త కాలంలోనే చేయాలి. అంటే బ్రహ్మముహూర్త కాలం అంటే ఏంటంటే 2 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. ఈ కాలంలో ఎవరు ఆచరణ చేస్తే వారికి తప్పకుండా ఈ ధనుర్మాసం అనేటువంటి దాంట్లో సార్థకత ఉంది. అయితే కనీసం దైవ దర్శనమన్నా చేయాలి ధనుర్మాసంలో. బ్రహ్మముహూర్త కాలం 6 గంటలకు అట్లా పోయి స్నానం చేసి ఎవరు దేవాలయాలు వాళ్ళు, మన గ్రామాల్లో రామాలయం ఉండొచ్చు, శివాలయం ఉండొచ్చు, ఇంకొక వీళ్ళ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండొచ్చు, ఎవరైనా పోయి చేస్తే వారికి కావాల్సినటువంటి ఐశ్వర్యమే కాకుండా ఆరోగ్యము భాగ్యము అన్నీ కూడా కలుగుతాయని మన పురాణాలని చెప్పాయి. అయితే ఇది చేయకపోతే ఏం ప్రయోజనము, మనకు చేయకపోతే నష్టం ఏంటంటే, ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశులలో ఉండేటువంటి మానవుడికి మాత్రమే ఒక్కనికే అధికారం ఉంది. ఎందుకంటే పచ్చులు, క్రిమి కీటకాలు ఇలాంటివన్నీ దేవతార్చన చేయలేవు, దేవదర్శన చేయలేవు, ఏమీ దానికి అధికారం లేదు. కాబట్టి మానవునికి అధికారం ఉంది కాబట్టి వానికే చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ. ఎందుకంటే మానవుడు పుట్టింది, ఈ ప్రపంచానికి వచ్చింది కొన్ని కోట్ల జన్మల నుండి చేసినటువంటి అనేకమైనటువంటి పుణ్యాలు, అనేకమైనటువంటి సత్కర్మలు చేసి ఈ మానవ జన్మ అనేటువంటిది చాలా ప్రసాదంగా ప్రకృతి ఇచ్చింది. పరమాత్మ కాదు, పరమాత్మకు సంబంధం లే, ఈ ప్రకృతి ఇచ్చింది. నువ్వు నన్ను ఇట్లా సేవించిన భూతదయ కరుణ ప్రేమతో అన్ని భూతాలలో ఉండేటువంటి నన్ను గుర్తించి ఈ విధంగా చేశావు కాబట్టి నీకంతా కూడా ఇంత శక్తి నీకు వచ్చింది. అయితే దీంట్లో ఉండేటువంటి విషయం ఏంటంటే, ఈ ముక్కోటి ఏకాదశిలో ఉండేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏంటి అంటే, ఇప్పుడు రాక్షసులకు దేవతలకు చక్కగా జరిగినటువంటిది చాలా ఘోరమైనటువంటి అవస్థ జరిగింది. ఏంది? రాక్షసులు వాళ్ళు ఏం చిలికారు? క్షీరసాగరము చిలికారు. ఆ క్షీరసాగరం చిలికినప్పుడు దేవతలు వీళ్ళు ఇద్దరు కలవడి చేసినప్పుడు దాంట్లో అమృతం అనేది పుట్టిందని, ఆ అమృతం పుట్టి ఎవరికి దక్కింది? రాక్షసులకు దక్కలే, కానీ దేవతలకే దక్కింది. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళేమో తరించినారు, చిలికినారు, ఆ దేవతలు చిలికిపోయినారు, రాక్షసులు పొందినారు. మనమేం చిలుకుతున్నాం? ప్రపంచంలో అన్ని గెలుకుతున్నాం. పుట్టినాలు ఉండి అన్నీ గెలకడమే, చిలకడం లేదు. చిలుకుతున్నావా? చిలకాల బాగా చిలకాలి. ఏం చిలకాల? భగవత్నామాన్ని బాగా దాన్ని బట్టి భగవత్ చింతన అనేటువంటి దాన్ని బాగా చిలుకుతే అమృతం వస్తుంది. కానీ మనం గెలుకుతున్నాం. ఏం గెలుకుతున్నాం? సంసారాన్ని గెలకడం. అది ఆ గెలుకుతే వస్తుంది, కంపు వస్తుంది, అంత వాసనే, అంత చెడు వాసనే. అదే ఈయన చిలుకుతే అమృత వాసన వస్తుంది. అలా జీవితాన్ని మనము ఇప్పుడు చిలకాలి. ఎంతవరకు ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, కానీ చిలికేది నేర్చుకోవాలా అని మనకు దాంట్లో ఆంతర్యం చెప్పింది. అయితే మనం అలాంటి ఏంటంటే జీవితాన్ని చాలా అల్పమైనటువంటిది జీవితం అని భగవద్గీత చెప్తా ఉంది, మహాత్ములు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ మనము దాన్ని చెవునకే ఎక్కడంలే. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు, ఎలాంటి గ్యారెంటీ లేదు. అయితే ఇలాంటి దానిపైన ఆపేక్ష ఎందుకు వచ్చిందంటే మనకు ఆపేక్ష అలవాటు అయిందంటే ఎన్ని కోట్ల జన్మల నుండి అలవాటు. చూడండి, ఒక చిన్న అలవాటు చేసుకుంటే వాడు దానికే బలి అయిపోతున్నాడు. చిన్న బీడి తాగేవాడు అలవాటు అయినాడు అనుకో, దానికే జీవితాంతం బలి అయిపోతున్నాడు. అంటే త్రాగుడుకు అలవాటు అయిపోయినాడు, దానికి బలి అయిపోతున్నాడు.
అలాగనే జన్మకు అలవాటు పడినాడు. ఎన్ని జన్మాలుంటే ఎత్తున్నాడో, ఎన్ని జన్మాలుంటూ వస్తున్నాడు. కానీ మనకు అర్థం కావడంలే. ఎందుకు? ఆపేక్ష కలగడంలే. ఏంటి నేను ఎందుకు జన్మెత్తాను, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచానికి, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం ఏంది, ఏం చేసాం, భూమి ఆన్నేంది, ఇల్లు ఆన్నేంది, భార్య పిల్లలు ఆన్నే అన్నారు, అందరు అక్కడే అన్నారు, ఏమైంది, వాళ్ళ ముందరనే పుట్టాను, వాళ్ళ ముందరనే పోయాను. మరి ఈ ప్రశ్న ఎందుకు రావడం లేదంటే మనము చిలకడం లేదు. చిలకాల, ఆ చిలుకుతే దాంట్లో ఉండేటువంటి సారవంతమైనటువంటి వస్తుంది. అదే జీవన్ముక్తి, అదే జీవన్ముక్తిని పొందాలనేటువంటి విషయాన్ని పొందమని. అందుకే భగవద్గీత యామిషా యామాన్ పుష్వితాం వాచ ప్రబదంతి పండితా వేదవాద రథా పార్థ నాణ్యదస్తి వాదిన. అంటే మానవుడు చేయాల్సినటువంటిది వేదాన్ని బాగా పరిశోధన చేయాలి. వేద రహస్యాన్ని, పెద్దలు చెప్పిన దాన్ని బాగా పరిశోధన చేస్తూ ఉండేటువంటిది ఏమిటి, ఈ ప్రపంచంలో కనిపించేదంతా ఏంటి, ఇదంతా దృశ్యంగా కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా ఏమిటి అనేటువంటి ప్రశ్న పుడితే వేదవాద రథాపార్థ నాన్నదస్తి వాదిన కామాత్మానం స్వర్గపర. ఈ కోరిక అనేటువంటిది ఏంటంటే నిష్కామ కర్మ చేసే కోరిక ఉంటుంది, సకామ చేసే కర్మ కోరిక ఉంటుంది. నిష్కామం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, సకామంగా చేస్తే ఫలితానికి బాధ్యుడైతాడు. అందుకు ఈ ప్రపంచంలో చెప్పినటువంటిది ఏంటంటే పెద్దలు చెప్పడము, ఋషులు ఆచరించడం ఏంటంటే కర్మన్నేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు ఈ కర్మను అనేటువంటిది ఏందనుకుంటున్నారు, జడదనుకున్నారా? జడ కర్మ కాదు ఇది. ఇది చాలా లోతైనటువంటిది. మనం ఏమంటే కర్మ అంటే జడం అనుకుంటున్నాం, జడం కాదు. అది చైతన్యముతో కలిసి ప్రవర్తింపజేస్తూ ఉంది. మనిషిని మాయలోకి పెద్దగా లాగుతూ ఉంటుంది ఎప్పుడు. చూడండి, మానవుడు చేసే కర్మల్లో అన్నీ సత్కర్మలు చేయడానికి సాధ్యపడడంలే. ఎందుకు? అన్నీ దుష్కర్మలే. ఆ సత్కర్మలు అనుకోవడం భ్రమే, కానీ చేసేటువంటి కర్మలన్నీ కూడా దుష్కర్మలే. చూడండి, భార్యకు న్యాయం చేయడం లేదు, పిల్లలకు న్యాయం జరగడం లేదు, సమాజానికి న్యాయం జరగడం లేదు. తన కర్మ ఏం చేసినాడు? ఏం చేయలేదు. చేస్తానని భ్రమపడుతున్నాడు. చేస్తున్నాడా? చేయలేదు. మరి ప్రమాణం, మన శాస్త్రము, మన భారతదేశంలో సాంప్రదాయము ఏంటి? పంచభూతాల సాక్షిగా భార్య ప్రమాణంతో చేయిస్తారు పెళ్ళి. ఆమె ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు, ఏంటి సంబంధం? ఇది కర్మ ముడేస్తుంది, కర్మ సంబంధాన్ని తెచ్చేస్తుంది. తెచ్చిన తర్వాత ఇద్దరికి కలుస్తుంది. కలిపేసిన దాన్ని సత్కర్మగా ఎవరైనా ఆచరణ చేస్తున్నారా అంటే లేదు. అదంతా ఆ యవన స్థితి కలిసిపోయి దానిపోయి అది దారి వెళ్ళిపోతే ద్వేషం, భర్త మీద భార్యకు ద్వేషం, భార్య మీద భర్త ద్వేషం, అది లేకపోతే మళ్ళీ కొడుకుల మీద ద్వేషం. ఇలాంటివన్నీ దుష్కర్మగానే ప్రవర్తించాం. కానీ సత్కర్మగా ఎప్పుడు జరిగింది? అది భగవద్భావంతో ఎప్పుడు కర్మ చేసినాడు? అందుకు కాబట్టి గహనా కర్మనోగతి. కర్మ అనేటువంటిది మనను బాగా పరిహారంలోకి తీసుకురావడం లేదు, ముంచేస్తూ ఉంది. అయితే ఈ కర్మ అంతా కూడా మనను ఎప్పుడు పరీక్షిస్తుంది అంటే మరణ సమయంలో పరీక్షిస్తుంది. మరణ సమయంలో ఎట్లా పరీక్షిస్తుంది అంటే ఆ దగ్గరికి రామిరెడ్డి గారని వస్తున్నారు 84లో. రామిరెడ్డి వస్తుంటే ఆయన పేరు రాముడు, వాళ్ళ తల్లి రాముడు అని పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు రామిరెడ్డి, రాముడు అంటుంటారు. ఆమె నిరంతరము రామ రామ రాముడు 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 అని పిలిచేది. ఆయనకు భోజనం పెట్టినా, ఆయనకి ఏం చేసినంత రాముడు రాముడు అనేది. ఆయన అవసాన దశలో వచ్చింది, పొదుము కుమారులందరూ ఎవరు పోలే. ఈ రాముని ఒక్కరిని పంపిస్తే రామాని మా అమ్మ పిలుస్తుందేమో అని ఈ రామునికి భ్రమ, ఈ రామరెడ్డికి. అయిపోయి చేతులు జోడించి ఆమెనాడు. పోతానే రాముడు వాళ్ళ ఎద్దలు కట్టేసినారా లేదా అని అడిగి, అంతే ఈయన నీళ్లు పోసినాడు, పోయింది. అంటే వాసన, సంస్కారం వాసన
మనిషికి ఉండే కర్మవాసన అనేటువంటిది చాలా బలీనమైనటువంటిది అని చెప్పి, అందుకే ఇప్పుడుంటైనా ఏదైనా నామస్మరణ చేస్తే మనకు ఏదో అప్పుడు ఆ వాసనన్న పట్టుకొని, ఎందుకంటే అప్పుడు నోరు రాదు, చూపు ఉండదు, ఆ తర్వాత స్పర్శ ఉండదు, ఏముండకపోయినప్పుడు భగవన్నామాన్ని ఎట్ట పలుకుతావు? ఆ శ్వాస మాత్రం పోతుంది. పోయేటప్పుడు ఏం చేయాలా? మరి నోరు లేదు, రామ అనే దానికి లేదు, కళ్ళు మూతలు పడిపోయినాయి, ఎంత వ్యవస్థ ఉంది. కానీ మనకేంది అంటే, నీకు ఆ రాముని పైన విశ్వాసం ఉండి ఆ రాముని పైన ఉండేటువంటి మనస్సు సంలగ్నం కావాలి. ఆ మనస్సు దానిపైన కళ్ళు మూసుకుంటానే ఆ మనస్సు అక్కడ లయం అయిపోవాలి. ఆ లయం అయిపోతే ఆ రామజపం చేసినంత ఫలితాన్ని వానికి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దినచర్యలో చేయాల్సినటువంటి కర్మలంతా కూడా సత్కర్మలుగా చేస్తూ ఉంటే మన భారతదేశంలో ఉండేటువంటి అన్నీ కూడా సుకర్మలుగా ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పారు. అయితే మహాత్ములందరూ కూడా చూడండి, సమాజంలో అన్ని సత్కర్మలే చేశారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు సత్కర్మలనే ఆచరిస్తూ వచ్చారు. అలాగనే పూర్వకాలంలో రాజులు సత్కర్మలే ఆచరించారు. చూడు, మాందాత, చివి చక్రవర్తి, ఇలాంటి బలి చక్రవర్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మహాత్ములందరూ కూడా ఆ ధర్మాచరణ చేస్తూ కర్మను ఆచరించినారు. అది నిష్కామ కర్మగానే చేసినారు. కాబట్టి నిష్కామ కర్మ చేసినటువంటి వారికే ఆమాత్మానం స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద. ఈ జన్మ కర్మ ఫలప్రద అంటే ఆ చేసినటువంటి కర్మే మనకు ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ జన్మ కర్మే మన పైన పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మనంతా కూడా దీన్ని మనం భగవత్ స్వరూపముతోనో భగవద్ ధ్యానంతోనో నిరంతరము భగవత్ చింతన చేస్తుండాలి ఎప్పుడు. అందుకే పూర్వం మనకు 33 కోట్ల దేవతలు ఎందుకు పెట్టారు? కొన్ని మతాలలో ఒక దేవుణ్ణే పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఒక దేవుణ్ణి ఒకరికి అనుకోవాలనిపించదు. కాబట్టి మనం ఎందుకంటే పప్పు, పులుసు, కారము ఇలాంటి రకరకాలు వేసుకొని ఇష్టంగా తింటాం. రోజు ఒకటే పచ్చడి తినలేం, ఒకటే చపాతి తినలేం, ఇలాగా అన్నీ కలిపినారు. అలాగనే మనకు కూడా 33 కోట్ల దేవతలు, మనకు రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఆంజనేయుడు, ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు కల్పించినారు? వేదములు ఎందుకు కల్పించి పెద్దవారు ఎందుకు నియమించినారంటే ఒక్కొక్కరికి ఒక రుచి కలుగుతుంది, ఒక్కొక్కరికి ఒక దేవత పైన అలా సంలగ్నం అవుతుంది మనస్సు. అందుకు కాబట్టి మనకు పెట్టినటువంటి దేవతలలో ఎవరినైనా ఒకరిని, ఎందుకంటే అది జన్మతః వానికి ప్రేమ గుర్తుంది. రాముని మీద ప్రేమ పుట్టిందంటే కొన్ని జన్మల్లో రామునికి సేవ చేయడమో, రాముని స్మరించడమో, రాముని పూజ చేయడమో దొరికింటుంది. ఒక్కొక్కరికి ఆంజనేయుడు అంటే మహా ఇష్టం. ఆడు పూర్వజన్మలో ఆంజనేయుని స్మరించింటాడు, ఆంజనేయుని భావాలతో బ్రతికింటాడు. అట్లా వచ్చింది అమ్మవారితో అట్లే. ఇట్లా ఒక్కొక్క దేవత ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్కరికి ఆవు పైన ప్రేమ ఉంటుంది, ఆవునే దేవతగా పూజించే వాళ్ళు ఉన్నారు. గృహస్థులలో ఉండేటువంటి వాళ్ళు, ఈ వ్యవసాయం చేసేవాళ్ళు నందీశ్వరుడు అంటే ఇష్టంగా పూజించింటారు, అంటే ఇష్టంగా దాన్ని సాగింటారు. వాళ్ళు కూడా అది సమాధి చేసేది చేస్తారు. ఏంటంటే పూర్వజన్మ సుకృతంతో వారికి ఆ దేవతగా వాళ్ళకి అనిపిస్తుంటుంది. అలాగనే తల్లి మీద ప్రేమ ఉంటుంది కొందరికి. తల్లి అంటే మహా ఇష్టం ఉంటుంది. ఆ తల్లికి ఏమి తప్పులు చెప్పినా, ఏమి చేసినా తల్లి మీద భక్తి పోదు. తల్లిపైన భక్తి అపారంగా ఉంటుంది. అట్లాగా తండ్రి మీద, ఒక్కొక్కరికి తండ్రి మీద భక్తి ఉంటుంది. ఇలాగ అనేకమైనటువంటి భావాలతో మన కర్మ, జన్మ కర్మతో వచ్చినటువంటి కర్మ వస్తూ ఉంటుంది. అలాగా ఈ జీవితాన్ని భోగైశ్వర్య ప్రసక్తానం, మనము భోగాలన్నీ అనుకుంటుంటాం. ఈ ప్రకృతిలో ఉండేటువంటి భోగాలన్నీ భోగాలు కాదు. ఎందుకంటే ఈ ఒక క్షణములో పోతాయి. ఇప్పుడు మంచి గులాబ్ జామ్ తిన్నావనుకో, తిన్న తర్వాత మళ్ళా పెడితే ఇష్టం ఉండదు. అలాగనే ఏ పదార్థం పైన కూడా మనకు ఆసక్తి కలిగినా దాని మీద మళ్ళీ ఉండదు. అయితే ఈ భోగం అనేది ఏంటంటే పరమాత్మ తత్వము అనేటువంటి భావం అని పైన ఉండేటువంటి
ఆసక్తి అనేటువంటి భోగాసక్తి అనేది పెద్ద ఆసక్తి అయినటువంటిది. దీన్ని మనం తర్వాత ఈ భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పౌరుత చేతసాం, ఎవడైతే దీన్ని నిజంగా ఆచరణలోకి తెస్తాడో వారికి జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మన నవిద్యతే, అంటే వానికి ఎన్ని కర్మలన్నీ కూడా పటాపంచలమైపోతాయి అని చెప్పేశారు మహాత్ములు. భగవద్గీత చెప్పింది. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ పుష్య పౌర్ణమిలో ఉండేటువంటిది ఏంటంటే ప్రకృతి అంతా కూడా అందచందాలుగా కనిపిస్తుంటుంది, ఆహ్లాదంగా కనిపిస్తుంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఈ సంక్రమణ వచ్చేంత వరకు భూమి అంతా సస్యశ్యామలంగా ఆనందంగా లక్ష్మి శివతాండం చేస్తూ ఉంటుంది. అందుకే ధనలక్ష్మి అంటారు. కాబట్టి ఈ ధనలక్ష్మి అనేటువంటి దాన్ని మన సంక్రమణములో వచ్చేటువంటి పండుగను మనం ఆ కొత్త ధాన్యాన్ని ఇష్టదేవతకు ఆ కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి చక్కగా పాయసం చేసి చక్కగా నైవేద్యం ఇచ్చి ఇలాగ స్వీకరించేవాళ్ళు సనాతన ధర్మంలో ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఇష్టదేవతలకు పెట్టేది లేదు, ఇంట్లో ఉండే గోమాతలకు పెట్టేది లేదు, నందీశ్వరునికి పెట్టేది లేదు, ఏమీ చేయడం లేదు. ఎందుకంటే ఈ ఆచారం అంతా మూఢాచారంగా మారిపోయింది. అంతా మూఢాచారం అంటున్నారు ఇప్పుడుండే పిల్లలంతా. మూఢాచారం ఏంటంటే అదంతా మూఢాచారం అంట. ప్రకృతి మూఢాచారంగా ఉంటే మనం ఇప్పుడు ఎట్లుండే వాళ్ళమా? ఇంత ఆరోగ్యంగా ఇంత భాగ్యంగా ఉండేవాళ్ళమా? ఆమె మూఢాచారమే అనుకుంటే పంట పండేదే, గాలి వీచేదా, వర్షం పడేదా? ఇవన్నీ మూఢాచారాల? మరి ఇవన్నీ మూఢాచారాలు అనొచ్చు కదా మానవుడు. అవన్నీ కావాల్సిందే. వర్షం లేకపోతే కష్టం, అలాగనే పంట లేకుంటే కష్టం, అలాగనే గాలి లేకుంటే కష్టం, అదే మళ్ళీ ఎండ లేకుంటే కష్టం. మరి ఏ దానికి లేనప్పుడు ఇది మూఢాచారం అని ఎందుకు అనుకోకూడదు? ఇది మూఢాచారం అన్నారు. ఎందుకు? అవన్నీ అవసరం. ఇట్లాగా పంచభూతాలన్నీ కూడా దేవతలు. ఆ పంచభూతాలను ప్రేమించిన వాడే నిజమైనటువంటి యోగి అని చెప్తారు. ఆ పంచభూతాలను ఎవరైతే చూడండి, పంచభూతాలలో ఉండేటువంటి శక్తి ఇంత అంతనా? ఎంత శక్తి ఉంది! అది దైవస్వరూపంగా మహాత్ములందరూ ఆచరించినారు, దైవస్వరూపంగా చూసినారు. ఇప్పుడు లేదు, అట్లా లేదు. ఎందుకంటే అదంతా ప్రకృతి అంటాడు. ప్రకృతి అంటే ఎవరు? తల్లి జగన్మాత. ఈ ప్రపంచానికంతా పోషకురాలు అని ఆ మాతకు నమస్కరించాలా లేదా? ఇట్లా కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి పుష్య పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి అన్ని పౌర్ణాలు పవిత్రమే. ఒక్కొక్కటి ఒక విధంగా ప్రకృతిలో మనకు ఆదర్శనంగా మన గుణపాఠం నేర్పిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క పవిత్రమైనటువంటి పుణ్యాన్ని ఈరోజు మా పాంపల్లె గ్రామస్తుడైనటువంటి తిమ్మారెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులకి అనుకుంటాను, వాళ్ళ తల్లిదండ్రులకు శాంతి కోసం ఈరోజు అన్నదానాన్ని ఆశ్రమానికి ఈరోజు పౌర్ణమి రోజు చేస్తానని నేను సాయంకాలం వచ్చి చెప్పారు. ఆయన చక్కగా పాపం భక్తితో తెచ్చి వచ్చినటువంటి, ఎందుకంటే భగవద్గీత అన్ని వేదం ఆయనకు చాలా, వాళ్ళ తల్లిదండ్రులు అంటే స్వామీజీకి కొంచెం ఇష్టం, వారికి అనుబంధాలు ఎక్కువ ఉండినాయి. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకొని కుమారుడైనటువంటి తిమ్మారెడ్డి గారు చక్కగా మనకు భిక్షకు ఆదరించినారు. ఆశ్రమం తరఫున వారి పితృదేవతలకు వారికి ఆశీర్వాదాలు ఇచ్చి స్వామి అనుగ్రహించుగాక. హరి ఓం తత్సత్.